నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇతర అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల కోసం ఆయన పాలిథిన్ కవర్లు గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో భారీ ఎత్తున వరి ధాన్యం తడిసిపోయిందని, తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ప్రతి రైతు వద్ద నుండి తడిసిన ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు. భారీ వర్షాల వల్ల చాలా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని, వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మనకి మొన్న జిల్లా లోపల కురిసిన వర్షాల వల్ల కొంత ప్యాడీ అనేది కళ్ళల్లో ఉన్నది తడిచింది. సో ఆ రోజు మనకి రెగ్యులర్గా కూడా వాతావరణ శాఖ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వర్షం పడుతుందని. అన్ని సెంటర్లకు కూడా మనము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఎప్పుడు వర్షం వచ్చే సూచన ఉన్నా కానీ. సో అందరూ టార్పాలిన్స్తో కవర్ చేసుకున్నారు, అందరూ అలర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఇందల్వాయి కానీ, సిరికొండ కానీ, ఇక్కడ నుండి ఆర్మూర్ వరకు కూడా వర్షం ఎక్కువ పడడం వల్ల టార్పాలిన్స్ ఉన్నా సరే కిందికి వెళ్ళి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఆ తడి అనేది పైకి వచ్చేసింది. సో మనం ఇక్కడ చూసిన దగ్గర దాదాపు 60% తేమ కనిపిస్తుంది. సో ఇలా ఎఫెక్ట్ అయింది మన జిల్లా లోపల. దాదాపు 10,500 మెట్రిక్ టన్నుల వరకు ఎఫెక్ట్ అయింది అనేది మనము అంచనా వేసినాము. సో మిగతా కొద్దిగా మాయిశ్చర్ జస్ట్ పెరిగింది, ఎఫెక్ట్ కాగలేదంటే దాన్ని డ్రై చేసి ఆల్రెడీ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇలా తడిచింది మాత్రము మన గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వాటన్నిటికి కూడా బాయిల్ మిల్స్లోకి షిఫ్ట్ చేసేసి రైతుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అనేది ప్రభుత్వం నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనం వెంటనే కొన్ని రైస్ మిల్లర్లు, పార్బర్డ్ రైస్ మిల్లర్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వెంటనే మనము ఈ తడిసిన ధాన్యం మొత్తం దాని మరి సంచులలో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని షిఫ్ట్ చేసి మొబిలైజేషన్ కూడా లారీలలో కూడా అది మొత్తం ఫస్ట్ మొబిలైజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ నిన్న నుండి దగ్గర ఒక 1,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా రైస్ మిల్లకు చేరింది. ఇంకొక 8,500 ఉంటుంది, అది కూడా 2-3 రోజులలో చేసేస్తారు. ఇప్పుడు రైతులకు కూడా ఒకటే ఏంటంటే వీలైనంత మట్టుకు దాన్ని 2-3 సార్లు ఇట్లా వెడల్పు చేసి ఎండబెట్టుకొని, ఇప్పుడు వాతావరణం రేపేళ్ళ నుండి వానలు ఏం లేవు. సో మనము దీన్ని ఎండబెట్టుకుని ఉంటే కరెక్ట్ 17% మాయిశ్చర్లో మనం